నేను కూడా వాడు తెలుగు చుట్టాలని చెప్పండిరా, లేకపోతే వాడిని అడిగారుకుంటారా. రెండింటిలో ఏదో ఒకటి చేయండిరా. నా తక్కువలో నాగపూర్ చుట్టాలారా, ఏదో ఒకటి చేయండిరా. వెళ్ళేటప్పుడు అడ్రస్లు రాసేవండి. పెళ్ళిలో ఏమైనా ఉంటే పిలుస్తాను, మొత్తం వచ్చేద్దరు కానీ నా బీరకాయ సొట్టం. మొట్టమొదటిసారి మా ఇంట్లో కాకుండా ఈ ఫోటోని ఇదే బయట చుట్టం. మా నాన్నకి ఏ సమస్య వచ్చిన ఈ ఫోటోని ఇంకే చూసేవాడు. రోజుకొకసారన్నా అనిపిస్తుంది, నా అన్న వాళ్ళు ఎప్పుడూ పిలిస్తే పలికేలో ఒక నలుగురు ఉండొచ్చు కదా అని. లేకుండా లేరమ్మా, ఉన్నారు. కాకపోతే ఎవరు గొడవలు వాళ్ళకే, ఎవరిని తప్పు పట్టుకోలేం. మరి వచ్చేయచ్చుగా, మాది చాలా పెద్దది. చుట్టపు చూపు కోసం ఊరు దాటితే తిరిగి రావచ్చు, కానీ పొట్ట చేత్తో పట్టుకొని ఊరు దాటితే ఏ రోజుకి తిరిగి వెళ్ళలేమయ్యా. Coming. Jabong? Flipkart? Wait, let me guess. ఇంత క్లాస్ గా ఉన్నారంటే ఖచ్చితంగా అమెజాన్ అనుకుంటా. కంపెనీ చుట్టా కాదు కదా, వాళ్ళ మీద ఒపీనియన్ అభిప్రాయం రెండూ లేవు. లేటర్ ఈ ఫోటోలో ఉన్నది మీరేనా? షిట్, నాగ్పూర్ లో ఉన్న మీ పిన్ని గారు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు సరే, మీరెందుకు వచ్చారని. చుట్టాలు కదా, ఒకసారి కలుద్దామని. జీసస్, నీకంటూ నలుగురు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడాలనిపించదా? ఏ నలుగురు బ్రో? అదే బాబాయో మామయ్యో తాతయ్యో. కుదిరితే అప్పు లేదంటే డప్పు కొట్టే స్క్రాప్ బ్యాచ్. వాళ్ళ గురించి నాకెందుకు? ఏంటలా చూస్తున్నావు? కోపమా, చిరాక? నీ ఫీలింగ్స్ ని నేను హర్ట్ చేశానా? అది కాదు లిల్లీ, నీకు 60 వచ్చినప్పుడు నేను చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. పిట్ట పిట్టలాడే నీలాంటి మంచి ఇద్దరు నర్సులను పెట్టుకుంటాను. నీకేమైనా ప్రాబ్లమా? బాధలో కూడా బాగా తిరుగుతారు ఎందుకురా, తెలుగులో ఆడొచ్చుగా. సారీ రే, కంగారు పడుకు లిల్లీ, తన్ని కజిన్ అవుతాడు. మంచి సౌండ్ పార్టీలే. ఏ మాకు లేవా? మేం కాదా? ఇదిగో చుట్టాలతో ఇదే ప్రాబ్లం వచ్చేది, ఎప్పుడు ఎవరి గురించి ఒప్పుకోరు. స్టేటస్ కింద బాగుంది, ఫేస్బుక్ లో పెట్టుకో, నాకు చెప్పకు. అండ్ హియర్ ఆఫ్టర్ ఈ జర్నీలో మూమెంట్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి. ఐ గైజ్ ఆన్ ఇన్స్టా, ఐ డోంట్ థింక్ సో. ట్విట్టర్ లో కూడా ఉంటాయి. అండ్ నేను వాట్సాప్ లో ఉంటాను. అండ్ దయచేసి మీ ఇద్దరు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని టైం వేస్ట్ చేయకండి. టెక్నాలజీని వాడుకోండి, బయట యూజర్ ఫ్రెండ్లీ. ఏది టూ సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంది. ఈ రోజు నుంచి నువ్వు నాకు వ్యసనం. నాతోనే ఉండాలి, నాతోనే తిరగాలి, జనాలతోనే మాట్లాడాలి. లిల్లీ, మనం ఎక్కడికి వచ్చాము? నన్ను కొట్టినప్పుడు కూడా అంత ఆశ్చర్యంగా ఫీల్ అవ్వలేదు సార్. 450 కిలోమీటర్ వచ్చాక అడుగుతున్నాను. హరిద్వార్కి వచ్చాం. బాగుంది కదా, మైండ్ లో రైటా లెఫ్టా అనుకుంటూ రైటే కరెక్ట్ కదా, అందుకే రైట్ తిక్కుంటూ వచ్చేసాను. హరిద్వార్ వచ్చేసింది. ఏంటి పోయి అక్కడ స్టిప్ చేసి డిప్ చేస్తున్నారు? హైట్స్ ఆఫ్ స్టూపిడిటీ. నా నోటి దురదతో చిన్న మాట నందుకు ఇరిసాలు ముస్తారా భయ్యా? మీ తాత గురించి తెలియదా? మీ ముత్తాత గురించి తెలియదా? ఎందుకురా నీ బతుకు? నువ్వు బతికే బతుకు వాళ్ళు ఇచ్చిందే కదా. ఆ మాత్రం కృతజ్ఞత లేకపోతే ఎలా? ఇక్కడ ఈ హరిద్వార్ లో అన్ని తరాల గురించి రాసి ఉంటుంది. చల్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
తరాలంటే ఏంటి భయ్యా? జనరేషన్స్. 7 జనరేషన్స్. 7 జనరేషన్ వెతుకుతున్నారా? వింటానికి కొంచెం స్టూపిడ్గా లేదు? आपका नाम, गोत्र, कहाँ से आए हो? చెప్పొచ్చు కదా. तेलुगु इधर नहीं मिलेगा, दूसरी जगह जाओ. నాన్ స్టాప్ నాన్ సెన్స్. ఇంకెందుకు, ఇంకా బయలుదేరదాం పదండి. అడ్రస్ లేకపోయినా తిరగచ్చు కానీ ఇష్టం లేకుండా తిరగలేం భయ్యా. అయినా ఇలా రోడ్ల మీద పడి తిరుగుకుంటూ చుట్టాలు వెతికి ఐడి ఎవరిచ్చారు భయ్యా? నేనే. పింక్ డెవిల్. నా ఫోన్ ఉండుంటే గూగుల్లో కొడితే వాళ్ళ గుమ్మం ముందు ఉండేవాళ్ళం. ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటివి ఉంటాయని. చుట్టాల కోసం ఇంత కాంప్లికేటెడ్గా వెతుకోవాలా? ఇక్కడ నార్త్ ఇండియా వాళ్ళకే దొరుకుతాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్. అగర్వాలు, చెంపకలాలు, ఉల్లాలు, వర్మాలు, శర్మాలు, ఖన్నాలు మట్టుకే ఇక్కడ. తెలుగు వాళ్ళు కావాలంటే కాశీకి వెళ్ళాలంట. అయితే కాశీకి వెళ్దాం పద. ఏంటి ఇప్పుడు నేను రావాలా? అంతేగా మరి. కాశీలో ఇష్టం మీద ఏదో ఒకటి వదిలేస్తున్నట్టు కదా భయ్యా, దాన్ని వదిలేద్దాం భయ్యా. మన ఇద్దరం మంచిగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏంటి సడన్ గా ఫీల్ అవడం మొదలెట్టారేంటి? తను అలా చూసినప్పుడల్లా 1:16 అవుతుంది. 1:16 అవడం ఏంటి? నాకు 16:32 అవుతుంది. నువ్వు అతను పిలవడం అనేసి నా మీద పడ్డాడు మధ్యలో. ఫీలింగ్ విషయంలో నాకు ఎవరైనా ఒకటే బాబాయ్. భయ్యా మీరు చాలా బెటర్. మీదిగా ఫస్ట్ స్టేజే. వీడు పీక్స్ బొమ్మలు కూడా గీస్తాడు ఏకంగా. తెలియక గవర్నమెంట్ ఆధార్ కార్డ్ సర్వేలు పెట్టింది కానీ భయ్యా, ఇళ్లకు వాళ్ళకు యాప్ లింక్ చేస్తే దీని తల్లి ఉన్న అడ్రస్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. మీది బెజవాడ, మాది అమలాపురంలే. మావాడే పంపించాడు మమ్మల్ని హరిద్వార్ నుంచి. ఇదిగో ఎవడొకడు ఎప్పుడైనా ఇక్కడ రాకపోతే ఇవన్నీ ఉండవు ఇక్కడ. మీ ఇంటి పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అయితే వాళ్ళు మీ చుట్టాల పట్టాలో నాకు తెలియదు. ఓ పని చేయండి, వాళ్ళ అడ్రస్లు ఇస్తాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు పూర్తి వివరాలన్నీ తెలుస్తాయి. భయ్యా దయచేసి అలా చూడకండి భయ్యా. ఆల్రెడీ లిల్లీ పుష్పం వాడిపోయింది. మీతో తిరిగిన తర్వాత మన ప్రయాణం మీద పూర్తి అవగాహన వచ్చింది భయ్యా. హోటల్ రూమ్స్ అయిపోయాయంట. ఒకటే ఉందంటే అది కూడా అరగంట ఇస్తారంట. రూమ్ అరగంటంట సరిపోతుందా? సరిపోద్ది. దేనికి? కొన్నిసార్లు అది కూడా ఎక్కువే కదా. చాలా ఎక్కువ. దేనికి? వీడికి అన్నీ తెలుసా? ఏం తెలియనట్టు ఉంటాడు. ఆ టోల్ గేట్ దగ్గర చూసుంటాడా? ఏ టోల్ గేటు? అది చూసుంటాడు ఖచ్చితంగా. ఆ హైవే మీద స్పీడ్ బ్రేకర్ మీద మన ఇద్దరం పక్క పక్కన అది చూసాడా? ఆ కాశీకి వెళ్లే దారిలో, హరిద్వార్ వెళ్లే రూట్లో? ఐ డోంట్ థింక్ సో. అప్పుడు ఇటు పడుకున్నాడు. వీళ్ళతో తిరిగితే టైమే తిరగట్లేదు అనుకున్నాను. అసలు ఏమీ తిరగట్లేదు. ఏం జరుగుతుందండి? నువ్వు పడుకోలేదు, నువ్వు చూసావు. అసలు దేని గురించి మాట్లాడుతున్నారండి? నువ్వు చూసావు.
లేదండి. ఇదిగో నువ్వు చూసావు. అమ్మ తోడు నాకు అర్థం కావట్లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? వీడు చూసేశాడు. అరే ఐ డిడ్ సీ ఇట్ గాట్ అబే కమ్. వీడు అన్ని చూసేశాడు. బ్రదర్, నువ్వు నా కజిన్ అనే ఎఫెక్షన్ తో చెప్తున్నాను. నువ్వు ఎందుకు కమిటీ అవు తెలియదు కానీ నువ్వు అంటున్నంత గొప్ప ఫిగర్ ఏం కాదు. చూసావు ఎలా మాట్లాడుతుందో వల్గర్ క్రాప్. ఇంత సైలెంట్ గా ఉన్నానంటే అది నా సంస్కారం. ఎందుకు నవ్వుతున్నారండి? వీడు చూసేశాడు. ఎందుకు నవ్వుతున్నారండి? వీడు అన్ని చూసేశాడు. వాట్ ద హెల్? చూసారు ఏం చూసారు? ఢిల్లీ గాడికి పూర్తిగా మన మీద అవగాహన వచ్చింది. ఇంత పెద్దదా మీ చుట్టాలిల్లు? ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరనుకుంటా. ఈ చుట్టాలు తలుపులు తాళాలు వేసుకోరా?